హాస్పిటల్ ప్రముఖ కన్సల్టెంట్ ఆర్థోపెడిస్ట్ డాక్టర్ విజయభాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటలోనే నిజానికి బోన్స్లో లెగ్మెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, అవి ఎలాంటి ఫంక్షన్ చేస్తూ ఉంటాయి, అసలు ఆ బోన్స్ లెగ్మెంట్స్కి ఏవైనా అయితే ఎలాంటి ప్రమాదాలు అయితే ఎలాంటి రికవరీ చేసుకోవాలి ఏంటనేది వివరంగా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు బోన్స్లోని చాలా మాకు తెలిసిన మట్టుగా నీలోనే లెగ్మెంట్స్ ఉంటాయని తెలుసు, కానీ అదే విధంగా నీలో కాకుండా ఇంకా ఏ పార్ట్స్లో లెగ్మెంట్స్ ఉంటాయి సార్? లిగమెంట్స్ అన్నది అదొక కండరం లాంటిదేనండి, కానీ ఫైబ్రస్ బ్యాండ్ అండి అది. టిపికల్గా మీకు ఏదైతే రెడ్ బ్రౌనిష్ కలర్లోది మనం మజిల్ అంటాము, కానీ వైటిష్ ఫైబ్రస్ బ్యాండ్ దీన్ని మనం లిగమెంట్ అంటామండి. ఇది లిగమెంట్ అండి. లిగమెంట్ అన్నది బాడీలో కొన్ని వేలు ఉంటాయండి, కొన్ని వేల లిగమెంట్స్ ఉంటాయి. ప్రతి జాయింట్కి లిగమెంట్ లేనిది జాయింట్ ఫామ్ అవుతుంది. ఒక కీలు ఫామ్ అవ్వాలంటే 2 or 3 బోన్స్ సమూహికం అన్నమాట. సో దాని ఫార్మేషన్కి మనకు లిగమెంట్, ఇది లిగమెంట్ అంటారండి. ఈ లిగమెంట్ ఒక బోన్ నుంచి ఇంకో బోన్కి ఇలా అతుక్కు ఉండటం వల్ల మన జాయింట్ యొక్క స్టెబిలిటీ మెయింటైన్ అవుతుంది. మేజర్గా స్టెబిలిటీ మెయింటైన్ అవ్వడానికి లిగమెంటే కారణం అండి. సో ఈ లిగమెంట్ మనకు ప్రతి కీలుకు 2, 3, 6 లిగమెంట్స్ ఉంటాయండి. ఒక్కొక్క మూమెంట్ని బట్టి లిగమెంట్ సపోర్ట్ ఇస్తుంది. దీని చుట్టూ ఉండే కండరాలు కూడా లిగమెంట్స్ సహకారంతో ఒక రేంజ్లో, వెదర్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ మూమెంట్ కానీ, రొటేషనల్ మూమెంట్ కానీ, సైడ్ వేస్ మూమెంట్ కానీ, ఈ మూమెంట్స్ అన్నిటికీ కారణము లిగమెంట్స్ అండ్ చుట్టూ ఉండే మజిల్స్ అండి. సో ఈ లిగమెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఈ పరిగణలోకి ఎప్పుడు తీసుకుంటామంటే ఎప్పుడైనా చిన్న చిన్న ఇంజురీస్ కానీ, లేకపోతే ట్రివియల్ ఇంజురీస్ కానీ, లిగమెంట్ స్ప్రెయిన్ అండ్ స్ట్రెయిన్ అనేది మనం కామన్గా చెప్పుకుంటూ ఉంటాం. మనం యాంకిల్లో ఎక్కువగా వింటూ ఉంటాం. మెట్ల మీదకి వెళ్ళి నడుస్తున్నప్పుడు కాలు ట్రిప్ అయిపోయి స్వెల్లింగ్ వచ్చింది, నొప్పి వచ్చిందని మనం యాంకిల్లో వింటుంటాం. దట్ ఈజ్ నథింగ్ బట్ లిగమెంట్ ఇంజురీ అండి. సో మనం లిగమెంట్ని ఇదర్ స్ట్రెయిన్ అని అనుకుంటాం, స్ప్రెయిన్ అని అంటాం. స్ప్రెయిన్కు అంటే స్ట్రెయిన్ అంటే లిగమెంట్స్ ట్రాక్షన్ రావడం, అంటే సాగడం అంటామండి. స్ప్రెయిన్ అంటే లిగమెంట్లో కొన్ని ఫైబర్స్ కట్ అవడం. సో ఈ స్ప్రెయిన్కు 2 డిఫరెన్సెస్ ఉంటాయండి. వాటిని బట్టి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మారుతుంది. సో ఈ లిగమెంట్ మనకు నీ జాయింట్లో ఎక్కువగా ముఖ్యంగా ఎందుకు ఉంటాయంటే, లీ జాయింట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ అండ్ మోస్ట్ మూవబుల్ జాయింట్ ఇన్ ద బాడీ. సో దీనిలో మనం చూడండి, లిగమెంట్, 1 లిగమెంట్ ఇన్నర్ సైడ్ ఉంటుంది, ఒక లిగమెంట్ అవుటర్ సైడ్ ఆఫ్ ది జాయింట్ ఉంటుంది. లోపల ఈ లిగమెంట్ చూడండి, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఉంటుంది. ఈ లిగమెంట్ చాలా ఇంపార్టెంట్ బాడీలో. దాని తర్వాత వచ్చి వెనకాల పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్, అంటే మనకు సైడ్ వేస్ మూవ్ అవ్వకుండా మీడియల్ అండ్ లాటరల్ కొలాటరల్ లిగమెంట్స్ హెల్ప్ చేస్తే, ఫ్రంట్కు బ్యాక్కు ప్రొటెక్ట్ చేయడానికి ఏసియల్ లిగమెంటు, పీసిఎల్ లిగమెంట్స్ అంటామండి. వీటికి తోడు మనకు చూడండి, ఈ యొక్క క్వాడ్రిసెప్స్ మజల్ అంటే థై మజల్ ఉంటుంది. ఈ థై మజలు ఈ పటేలా బోన్ ఉంటుంది, అంటే చిప్ప ఎముక అంటాము. ఈ చిప్ప ఎముకతోటి ఈ యొక్క పటేలా టెండాన్ అంటాం. ఇది కూడా ఒక లిగమెంట్ లాగా యాక్షన్ అయ్యి ఇది కాల్లో టిబియా బోన్కి అటాచ్ ఉంటుంది. ఈ మజిల్ ఏదైతే ఈ లిగమెంట్, ఈ మజిల్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి లిగమెంట్ ఫామ్ అవుతుంది, అంటే ఇది టెండాన్గా ఫామ్ అవుతుంది. ఇది చాలా బాడీలో వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ లిగమెంట్ అండి. దీనికి ఎంత బలం ఉంటుందంటే ఒక లారీని కూడా లాగే అంత బలం ఉంటుంది. ఇంత పవర్ఫుల్ లిగమెంట్ ఇది ఉంటుంది. సో మీరు కీలు, మోకాలు యొక్క లిగమెంట్స్ ఇంత ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుందంటే, దీని యొక్క యాక్టివ్ మూమెంట్ వలన ఏ లిగమెంట్ దెబ్బతిన్నా కూడా, వెదర్ ఏసియల్ లిగమెంట్ దెబ్బతిన్నా, పీసిఎల్ లిగమెంట్ దెబ్బతిన్నా, కొలాటరల్ లిగమెంట్ దెబ్బతిన్నా మన నడకలో తేడా వస్తుంది, నొప్పి వస్తుంది, అన్స్టేబుల్ ఉంటుంది, ఇన్సెక్యూర్ ఉంటుంది, అప్రెన్సివ్ ఉంటుంది. కాబట్టి మోకాలు యొక్క లిగమెంట్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనకు కామన్గా స్పోర్ట్స్ ఇంజురీస్లో కొలాటరల్ లిగమెంట్స్ ఇంజురీస్ అవుతాయి. అంతేకాకుండా ఏసియల్ ఇంజురీ కూడా, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ కూడా ఇంజురీ అవుతుంది. మనము ఏదైనా క్రికెట్ కానీ లేకపోతే ఫుట్బాల్ యాక్టివిటీస్లో మనము ఒకసారి ఫుట్ గ్రౌండ్ మీద స్టాంప్ అయినప్పుడు సడన్గా ఒక జర్క్ వస్తుంది. నీ జాయింట్లో జర్క్ వచ్చినప్పుడు ముందడి పుష్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ జాయింట్ ముందడి పుష్ చేస్తుందో ఫస్ట్ లిగమెంట్ రప్చర్ అయ్యేది ఈ ఏసియల్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. కామన్గా మనం చూస్తుంటాం. సో మేము స్పోర్ట్స్ ఇంజురీలో మోస్ట్ కామన్గా చూసే ఇంజురీస్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, తర్వాత వెరీ రేర్గా పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ వస్తుంది.
అప్పుడప్పుడు మనకు కొలాటరల్ లిగమెంట్స్ కూడా ఇంజురీస్ అవుతుంది. వెరీ రేర్, అంటే రేరెస్ట్ వేలో అన్లెస్ అంటిల్ స్ట్రాంగ్ వైలెంట్ ఇంజురీ అవుతే కానీ ఈ యొక్క పటెలా లిగమెంట్ ఇంజురీ కాదు. కానీ కామన్గా చూసేది మోకాలు మనం ఏసిఎల్ యాంటియో క్రూషియేట్ లిగమెంట్ ఉంటుంది. సో దీన్ని మనం చాలా అడ్వాన్స్గా టెక్నాలజీ ద్వారా మనం ఇప్పుడు హీల్ చేయగలుగుతున్నాం. ఎంఆర్ఐ స్కాన్లో ఇది కన్ఫర్మ్గా మనకు తెలుస్తుందండి. తర్వాత మన కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత యూజువల్గా ఆర్థ్రోస్కోపిక్, అంటే చాలా మినిమల్ ఇన్వెజివ్ టెక్నిక్, అంటే కీ హోల్ ద్వారా మనం ఆర్థ్రోస్కోపీ అనే పైప్ని మనము కంప్యూటరైజ్డ్ కంట్రోల్లో ఇమేజ్ ఇంటెన్సిఫైయర్లో మనం కీ లోపలికి ట్యూబ్స్ పంపించేసి ఈ జాయింట్ని అంతా విజువలైజ్ అయిన తర్వాత ఏదైతే ఈ లిగమెంట్ మనకు కట్ అయిపోయిందో దాన్ని మనం ఐడెంటిఫై చేసుకొని ఈ కట్ అయిన లిగమెంట్ని క్లీన్ చేసేసి మనము వేరే కాల్లో కానీ తొడలో కానీ వేరే లిగమెంట్స్ ఉంటాయండి, కొన్ని వేస్ట్ లిగమెంట్స్ ఉంటాయి. ఆ లిగమెంట్ని మనము అక్కడి నుంచి హార్వెస్ట్ చేసుకుంటాం. అంటే ఆ యొక్క టెండన్ని తీసుకొని ఇక్కడ మళ్ళీ మనం ఒక స్పెషల్ సూచర్ మెటీరియల్ ఉంటుంది, ఆ సూచర్ మెటీరియల్ తోటి అలాగే కొన్ని ఫైబర్ అంటే ఆర్టిఫిషియల్ స్క్రూస్ ఉంటాయి. ఈ లిగమెంట్ని రీబిల్డ్ చేస్తాం, రీకన్స్ట్రక్షన్ చేస్తాం, రిపేర్ చేసి స్క్రూస్ ద్వారా ఈ బోన్స్లోకి పెట్టేసి దీన్ని మళ్ళీ స్టెబిలైజ్ పొజిషన్లో పెట్టడం వల్ల ఏసిఎల్ రిపేర్ లాంటిది మనం చేస్తాం. సో మేజర్గా నీ ఇంజురీస్లో కామన్గా మనం యాంటియో క్రూషియేట్ లిగమెంట్ ఇంజురీస్ చూస్తుంటాం. అంతేకాకుండా ఆర్థ్రోస్కోపీ ద్వారా ఈ లిగమెంట్ని కూడా మనం ఇన్నర్ సూచర్ చేసి రిపేర్ చేయగలుగుతాం. అలా మనం ఈ యొక్క లిగమెంట్ ఇంజురీస్ని రికవర్ చేసే విధంగా ప్రయత్నం చేయొచ్చు. సో ఇది ఎప్పుడు ఎయిట్